హాయ్ మామ. చెన్నై లవ్ స్టోరీ ఇప్పటికే చాలా లేట్ అయింది. చిన్న వర్క్ ఉండటం వల్ల నేను రివ్యూ ఇవ్వటం లేట్ అవుతుంది మామ. ఇప్పుడే చూశాను. చూసాక నాకెలా అనిపించింది అంటే నచ్చలేదు. ఈ మాట చెప్పటం చాలామందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే బయట టాక్ అయితే వేరేగా ఉంది. జనాలందరూ బాగుంది అంటున్నారు, రివ్యూలు అన్నీ బాగున్నాయి అంటున్నారు. బట్ నాకైతే చాలా కష్టంగా అనిపించింది. బట్ నేను థియేటర్లో చాలామంది మధ్యలోనే వాకౌట్ చేయడం నేను చూశాను. మరి ఈ సినిమాకి ఎందుకు ఇంత మంచి టాక్ అయితే రన్ అవుతుంది అనేది నాకైతే అర్థం కాలేదు. సినిమా చూస్తున్నప్పుడు నాకు కూడా అదే అనిపించింది. కొంచెం ఆ సెకండ్ హాఫ్ రాస్తున్నప్పుడు ఎవరికైనా అసలు ఈ సెకండ్ హాఫ్ మీద కనీసం డౌట్ కూడా రాలేదా అని, టీం అంతా స్క్రిప్టింగ్ స్టేజ్లోనే అసలు ఆ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయలేదా అని కూడా అనిపించింది మామ. ఆ సెకండ్ హాఫ్ కనీసం సీట్లో కూర్చోవడం కూడా కష్టంగా అనిపించింది నాకు. ఒక సీన్లో హీరోయిన్ బాధపడిపోతూ ఏదో కనిపించింది, నా గొంతు నొక్కేస్తుంది అన్నట్టు అనిపించింది అని అంటది. నాకు కూడా సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్కే అయిపోయిన సినిమాని సెకండ్ హాఫ్ బలవంతంగా టికెట్ తీసుకున్నందుకు బలవంతంగా కూర్చోబెట్టి మరీ చూపిస్తున్నారా అని అనిపించింది మామ. సరదాగా సెకండ్ హాఫ్లో ఏముందరా అంటే ఏం లేదని ఈజీగా చెప్పేయచ్చు. లాస్ట్లో ఒక హగ్ సీన్ ఉంటుంది. దండం పెట్టేయాలి. అది రాసినప్పుడు, కన్సీవ్ చేసినప్పుడు, థియేటర్లో చూడడానికి మనం కూర్చున్నప్పుడు కూడా బై ఎందుకు ఎందుకు మాతో ఇలా ఆడుకుంటున్నారు అని అనాలనిపించింది మామ. లెనిన్ ఇంటర్వెల్లో హీరోయిన్ ఒక డైలాగ్ వేస్తుంది. ఆ డైలాగ్ వల్ల ఒక క్యారెక్టర్ షేడే మారిపోయి హీరోయిన్ క్యారెక్టర్కి ఎలాంటి ఎండింగ్ ఉంటుందో మనం చెప్పక్కర్లేదు. క్లైమాక్స్లో, ఈ సినిమా క్లైమాక్స్లో పర్టికులర్గా ఆ హగ్ సీన్ని చూశాక దాన్ని చాలా జనరలైజ్ చేశారేమో అని అనిపించింది మామ. ఫస్ట్ హాఫ్ కొంతలో కొంత ఓకే అనిపిస్తుంది, కొంతలో కొంత కాదు. నిజంగా చెప్పాలంటే చూడటానికి చాలా బాగుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడంతోనే పారిపోండి రోయ్ అని అనాలనిపించింది. సినిమాలో హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తుంది. అక్కడొక ముక్క ఇక్కడొక ముక్క తెచ్చుకొని రాసేస్తే అది కథ అయిపోదు అని చెప్తుంది హీరోతో. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకైతే ఎన్నో సినిమాలు గుర్తుకొచ్చాయి. అక్కడొక ముక్క ఇక్కడొక ముక్క తీసుకొచ్చి అందులో పెట్టారేమో అని కూడా అనిపించింది. సో ఇలా చెప్పాలి అంటే చాలా చెప్పొచ్చు. ఇక ప్లస్లో మైనస్లో తెలుసుకునే ముందు పాయింట్లోకి వెళ్తే, స్టీవెన్ శంకర్, నివి వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఈ సినిమా మామ. ఇది తప్ప నేను ఇంకేం చెప్పినా సినిమాకి చాలా పెద్ద స్పాయిలర్ అయిపోతుంది. 4 రోజుల తర్వాత కూడా స్పాయిలర్ ఏంట్రా అంటారా? బట్ చూడని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం స్పాయిలర్ చెప్పకుండానే ఇక్కడతోనే ప్లస్లు మైనస్లోకి వెళ్ళిపోదాం మామ. ఇక ప్లస్లోకి వెళ్తే హీరోయిన్ గౌరీప్రియ గారిది, కిరణ్ అబ్బవరం గారిది పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి. మణి శర్మ గారి సాంగ్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్లో డాగ్స్తో వచ్చి ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అది నాకు నచ్చింది. సీన్ కూడా చూడడానికి చాలా బాగుంది అనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్ ఓకే అన్నట్టు అనిపిస్తుంది. విజువల్స్ కూడా స్క్రీన్ మీద బాగున్నాయి, అంతే. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ మొత్తం అంటాను టోటల్ మైనస్ అని ఈజీగా చెప్తాను. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఏ సీను కూడా ఎమోషన్ అనేది వర్కౌట్ అవ్వకపోగా పైగా నాకైతే నవ్వు తెప్పించింది. ఇక క్లైమాక్స్ అయితే దండం పెట్టచ్చు. స్క్రిప్ట్ స్టేజ్లోనే ఫెయిల్ అయిందని చెప్తాను ఈ సినిమా సెకండ్ హాఫ్. స్టార్టింగ్లో ఈ సినిమా నాకు ఎందుకు నచ్చలేదో చెప్పేశాను. సో ఇంకా ప్రొలాంగ్ చేయను. ఫస్ట్ హాఫ్లో వర్కౌట్ అయినవన్నీ సెకండ్ హాఫ్లో అయితే నాకు దెబ్బ కొట్టేసాయి. చాలామంది వాకౌట్ చేయడం నేను చూశాను. నేను కూడా మధ్యలో వాకౌట్ చేద్దాం అనుకున్నాను, బట్ రివ్యూ ఇవ్వాలి కాబట్టి కూర్చున్నాను. బట్ బయట మాత్రం ఆ టాక్ ఆర్గానిక్గా వచ్చింది అని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఇక 3 hours రన్ టైమ్, అది ఇంకా పెద్ద మైనస్ అంటాను. చాలా కష్టంగా గడిచింది నాకైతే. ఓవరాల్గా సినిమా మీద నా ఒపీనియన్ ఏంటి అంటే నాకు నచ్చలేదు మామ. ఇక నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందంటే తప్పకుండా ఉండదని చెప్తాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.